తో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ క్షేమముగాను సురక్షితముగాను సజీవుల లెక్కల్లో ఉంచిన విధానాన్ని బట్టి గొనుడైన దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. గడిచినటువంటి వారాలలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 20 వచనాల యొక్క వివరణ విన్నాం. 21 నుండి మనం ఈరోజు నేర్చుకోవలసి ఉన్నది. అసలు ఈ సందర్భం జరుగుతున్నటువంటి రోజు గురించి మనం ఆలోచించినప్పుడు అది విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్న ఇజ్రాయేలీలకు ఉన్నటువంటి కట్టడాలను బట్టి, ఆజ్ఞలను బట్టి, నియమాలను బట్టి వారు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, పెద్దలు, యాజకులు వారు ఆ విశ్రాంతి దినం విషయంలో చాలా కట్టుదిట్టమైనటువంటి రూల్స్ వారు ధర్మశాస్త్ర ప్రకారంగా నిర్ణయించుకుని వాటిని పాటిస్తూ దానిని మీరితే శిక్షలు కూడా విధిస్తూ వారి జీవితంలో వారి భక్తిని కొనసాగించేవారు. అది పాత నిబంధన కాలం. ప్రభువారు వచ్చి చనిపోయి తిరిగి లేచేంత వరకు కూడా పాత నిబంధన కాలముగానే గుర్తించాలి. అది పాత నిబంధన కాలం కనుక ఏ వ్యక్తి అయినా సరే, మరి ముఖ్యంగా యూదులలో పుట్టిన వారు ఎవరైనా సరే, ఇజ్రాయేలీలు అయినా సరే, ఇజ్రాయేలీల ఇంటిలో పనివారైనా సరే ఆ ఆచారాలను, ఆ పద్ధతులన్నీ పాటించాలి. మీరితే శిక్షార్హులు. ఆ రోజు విశ్రాంతి దినం, దానినే సబ్బాతు దినముగా కూడా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అక్కడ కొన్ని సందర్భాలు జరిగాయి. వీటిని మనం 3-4 వారాలుగా నేర్చుకుంటూనే వచ్చాం. ఇక ఒకసారి 19 నుండి చదువుకుని మనం 21 నుండి ముందుకు వెళ్దాం. ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు, విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయి వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించేదరు అనునదే. ఇదే చివరిగా చదివించి దీనిని గురించి మనం సెమినార్లో కూడా నేర్చుకోవలసి ఉంటుంది అని కూడా చెప్పాను. ఏంటి అంటే 21వ వచనం, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. క్రైస్తవులకి, ఈరోజు మనం క్రైస్తవులమే కదా, మనకి ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటది? మనకున్నటువంటి నిరీక్షణ ఏంటి? ఈ జీవితం అశాశ్వతమైనది, ఇది శాశ్వతం కాదు. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇక రెండవది, చనిపోయిన తర్వాత మరో జీవితం ఉంది, దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం, అంటే నిరీక్షిస్తూ ఉన్నాం. తర్వాత మన కుటుంబాలలో ఎవరన్నా చనిపోతే మనం చింతిస్తాం, బాధపడతాం, ఏడుస్తాం. కానీ అన్నిటికంటే ముఖ్యముగా మరల ఏదో ఒక రోజున మనవారిని మనం కలుసుకుంటామనేటటువంటి నిరీక్షణతో మనం బ్రతుకుతూ ఉంటాం. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారు. అది రెండవ రాకడ. ఆయన వచ్చినప్పుడు మనలను తీసుకుని వెళతారు అనేది మరొక నిరీక్షణ. అంటే క్రైస్తవ జీవితం అనేది విశ్వాసము, భక్తి, నిరీక్షణతో ముడిపడి ఉంటుంది. నిరీక్షణ. ఇక్కడ కూడా అన్యజనులు ఈయన నామమందు నిరీక్షిస్తారట. అన్యజనులు ఈయన నామమందు నిరీక్షిస్తారట. అన్యజనులు అంటే ఎవరు? అన్యజనులు అంటే ఎవరు? ఇజ్రాయేలీలు కుటుంబాలు కాని వారు ఎవరైనా సరే వారందరూ అన్ని జనాంగమే. ఇజ్రాయేలీలు కుటుంబాలు కానటువంటి వారు అంటే వారు ఏ దేశస్థులైనా, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ భాష మాట్లాడినా
వారు ఎప్పుడు పుట్టినా ఎక్కడ వారైనా సరే, అంటే ఈ వాక్యాలు రాసేసరికి ఇజ్రాయేలీలు కుటుంబాలు కాని వారు ఎవరైనా సరే అన్యజనులే. ఇప్పుడు అన్యజనులు ఆయన నామంలో ఎలాగ నిరీక్షణ కలిగి ఉంటారు? అన్యజనులు ఆయన నామంలో ఎలాగ నిరీక్షణ కలిగి ఉంటారు? సరే, మనకు పాత నిబంధన గ్రంథం ప్రకారంగా యెహోవాకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, ఆయనకు తండ్రి అనే స్థానాన్ని ఇచ్చి, ఆయన మాత్రమే దేవుడు అని పూజించేవారు అనేక మంది ఉన్నారు. అందులో జెహోవా విట్నెస్, యెహోవా సాక్షులు ముందు వరుసలో ఉంటారు. తర్వాత వరుసల్లో మిగిలినటువంటి సంఘాల వారు కూడా ఉంటారు. ఓకే, యెహోవాకు సాక్షిగా బ్రతకాలి అంటే నీవు ఇజ్రాయేలీల కుటుంబాల్లో పుట్టుండాలిగా. ఎందుకు అంటే అన్యజనాంగం కొరకు యెహోవా చేసిందేంటి? అన్యజనులకు ఆయన చేసినటువంటి మేలేంటి? మరి ఈరోజు యెహోవాను ఆరాధించాలి అంటే కనుక మనకు ఉండాల్సినటువంటి అర్హతలేంటి? అసలు మనం ఎవరం? ఎలాగ ఆయన ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి? ఆరాధించాలా వద్దా? ఈ సంగతులన్నీ నేను సెమినార్లో మాట్లాడతా. ఎందుకంటే కొంతమందికి ఒక డౌట్ ఉంది, యెహోవాయే యేసుక్రీస్తు అయినప్పుడు ఆ యెహోవాను పూజిస్తే తప్పేంటి? ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి. జూలై మాసం వచ్చేసింది, మనకు సెమినార్ ఉంటుంది. సెమినార్లో మిస్ అవ్వకండి, కంప్లీట్ వివరణ నేను ఇస్తాను. ఓకే, అయితే ఈయన నామమందు అన్యజనులు నిరీక్షిస్తారు అనే వాక్యాన్ని మనం చదివినప్పుడు అసలు ఆయన నామం ఎవరికి కావాలి? నిజానికి యెహోవా నామం అని రాయాలి. ఎందుకంటే యెహోవాను నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి యెహోవాకు ఓట్లేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ వాక్యాలు చెప్పేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలంతా యెహోవా పార్టీయే, యెహోవా పక్షంగానే ఉన్నటువంటి వారు. ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, నిబంధనలు, సమాజ మందిరాలు, వారు చేసేటటువంటి ఆరాధన కార్యక్రమాలు, దేవాలయము, పూజలు, ఇవన్నీ కూడా యెహోవాకు సంబంధించినవే. కానీ అంత ప్రబలముగా ఉన్నటువంటి ఆ రోజుల్లోనే యెహోవా నామంలో అన్యజనులు నిరీక్షిస్తారని రాయలేదు. మరి ఎవరి నామం కోసం రాశారు? యేసుక్రీస్తు అను నామం కోసం రాశారు. యేసుక్రీస్తు వారి కోసం రాశారు. మరి అలా ఎందుకు రాశారు? వాళ్ళకి తెలియదా? వాళ్ళు పూజించలేదా? వాళ్ళు సేవించలేదా? వాళ్ళు ప్రార్థించలేదా? వాళ్ళు ఆరాధించలేదా? మరి అన్యజనులకు యెహోవా చేసిందేంటి? యెహోవా వలన అన్యజనులకు ఉపయోగం ఏంటి? అంటే ఆ కంప్లీట్ టాపిక్ నేను మాట్లాడతాను. దీన్ని స్కిప్ చేసుకుంటూ ముందుకెళ్తే మొత్తానికి ఎవరి నామం కావలసి వచ్చింది మానవులందరికీ? ఇజ్రాయేలీలు అంటే 12 గోత్రాల వారే. గట్టిగా లెక్క పెడితే 1 కోటి మంది కూడా లేరు ఇప్పటికీ. ఇజ్రాయేలీల దేశం ఉంది, 1 కోటి మంది జనాభా కూడా లేరు వాళ్ళు. మరి మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారే. 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారుగా ప్రపంచవ్యాప్తంగా. మరి వీళ్ళందరికీ రక్షణ కావాలి అంటే, వీళ్ళందరూ రక్షణలోనికి రావాలి అంటే, వీళ్ళందరూ దేవునిలో ఉండాలి అంటే, వీళ్ళందరూ పరలోకం చేరుకోవాలి అంటే ఎవరి నామం అవసరమట? ఎందుకో యేసుక్రీస్తు నామం ఎందుకు అవసరమైంది వీళ్ళకి? ఓకే, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక వెళ్దాం. 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం. అందుచేతను పరలోకమందు ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున ఏం చేయాలట? వంగాలి.
ప్రార్థన చేసేటప్పుడు కానీ, ప్రభు బలి తీసుకునేటప్పుడు కానీ, ముగింపు ప్రార్థనలో కానీ, లేకపోతే మీరు వచ్చిన వెంటనే కానీ ప్రార్థన చేసుకోండి అని చెప్తూ ఉంటాం. ఉత్తినే నిలబడి లేదా కుర్చీలో వెనక జారబడి కూర్చుని ప్రార్థన చేసుకోవడం కంటే మోకరించి ప్రార్థన చేస్తే ఉత్తమం అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈయన అన్నీ అంతే, లేనిపోని అన్నీ పెడతాడు, ఇక్కడ అన్నీ రాళ్ళు గుచ్చుకుంటున్నాయి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్పింది? ప్రతి వాని మోకాళ్ళు కూడా వంగలట. ప్రతి వాని మోకాలు వంచలట. అది నేను పెట్టిన నియమమేమీ కాదు. ప్రార్థన చేసేటప్పుడు, మన భక్తిని కనబరిచేటప్పుడు చేసేటటువంటి ఒక ప్రక్రియ. ఇక్కడంటే ఒకవేళ ఇవి గుచ్చుకుంటాయనో, ఇక్కడ ఇబ్బందనో మోకరించకపోయినా, పోనీ మీ ఇంట్లో ప్రేయర్ చేసుకున్నప్పుడు మోకరేస్తారా, నిలబడే చేసుకుంటారా, కూర్చొని చేసుకుంటారా, కుర్చీలో కూర్చొని చేసుకుంటారా? ఏమో, కొంతమంది చేసుకోవచ్చు, చేసుకోకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చు. నిలబడో, కూర్చునో, పడుకునో, కుర్చీలో జారబడో చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, మొత్తానికి మానేసే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజున జీవితంలో నిన్నెవ్వరూ బలవంతం చేయకపోయినా, నిన్నెవ్వరూ కూడా పురుకొల్పకపోయినా, నీకెవరూ ప్రార్థన చేయమని చెప్పకపోయినా, ఏదో ఒక రోజున ప్రతి మనిషి కూడా మోకాళ్ళు వేసి దేవునిని వేడుకునే రోజు జీవితంలో ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలాంటి పరిస్థితి నీకొస్తుంది. నిజం. ఇక్కడ బాగాలేదని మనం మోకాళ్ళు వేయం, ఇంటి దగ్గర బాగుండి మోకాళ్ళు వేయం. కానీ ఏదో ఒక రోజున దేవుని అవసరత లేకుండా, అసలు దేవుని అవసరత లేకుండా ఏదో ఒక రోజు కాదు, ప్రతి క్షణం ఆయన అవసరతే. కానీ ఏదో ఒక సందర్భం నిన్ను, ఈరోజు చాలామంది చెప్తారు కదా, అమ్మలో పిల్లలకి చెప్తారు, అరే ప్రార్థన చేసుకోరంటే, లేకపోతే మోకాళ్ళు వేయరా అని ఇలా చెప్తే ఉంటే వాళ్ళు చేసుకోరు, పెద్దోళ్ళు కూడా చేసుకోరు. కానీ జీవితంలో ఏదో ఒక రోజు కన్నీరు కారుస్తూ మోకాళ్ళు వేసి చేతులు జోడించి దేవునికి ప్రార్థన చేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. నిన్నప్పుడు ఎవరు బలవంతం చేయరు, ఎవరు ప్రార్థన చేసుకోమని చెప్పరు, ఎవరు చెప్పరు. కానీ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, నువ్వు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ ఆయన నామంలో మోకాళ్ళు వేసేటట్టుగా చేస్తుంది. ఇది వాక్యం, ఇది దేవుని శాసనం, ఇది మిస్ అవ్వదు. ఖచ్చితంగా మోకాళ్ళు వేసే రోజు వస్తుంది. అందుకనే రాశారు వాక్యంలో, ప్రతి వాని మోకాలును. ఇక్కడ యేసు అనే పేరును మెన్షన్ చేశారు చూడండి. యేసు నామంలోనే ఏం చేయాలట? వంగలట. అరే యేసు నామని ఎందుకు రాశారు? యెహోవా నామని రాయొచ్చుగా, పోనీ తండ్రి నామాన్ని కూడా రాయొచ్చుగా. పోనీ కొత్త నిబంధనలు యెహోవా అని అలాగే డైరెక్ట్గా లేదు, తెలుగు బైబిల్లో లేదంతే. తెలుగు బైబిల్లో లేనంత మాత్రం లేదనుకోకండే. అసలు వచ్చినటువంటి చిక్కులేంటో తెలుసా? నేను పొద్దున్నే మీకు ఒక ఇమేజ్ పంపించాను. తెలుగు బైబిల్ అనేది ఎన్ని అనువాదాల్లో ఎలాగ ట్రాన్స్లేషన్ చేయబడి వచ్చిందనేది అది ఒక ఇమేజ్ పెట్టాను మీకు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్. అది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి, వాట్సాప్లో వస్తుంది. తెలుగు బైబిల్లో ఉన్నన్ని తప్పులు మరి ఏ బైబిల్లో కూడా ఉండవండి. తర్జుమా లోపాలు, తెలుగు బైబిల్ తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు వచ్చినటువంటి లోపాలు మరి ఏ ఇతర లాంగ్వేజ్లో కూడా ఉండవు. అందుకనే మన తెలుగు బోధలలోనే ఎక్కువగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటూ పట్టుకుని వేలాడే వాళ్ళు ఉంటారు. కానీ హిందీ ప్రసంగాల్లో కానీ, ఇంగ్లీష్ ప్రసంగాల్లో కానీ, లేదా ఇతర లాంగ్వేజ్లో ఉన్నటువంటి బైబిల్ టెక్స్ట్ వాళ్ళు చెప్పుకునేటప్పుడు ఈ బాధ వాళ్ళకు ఉండదు అంతలాగా. ఈ తెలుగు భాషకు వచ్చేసరికి బోల్డ్ అన్ని మిస్టేక్స్ వచ్చేసాయి, తర్జుమా లోపాలు వచ్చాయి. వీటిని పట్టుకుని ఇది బైబిలు, ఇందులో దేవుడు రాయించాడు, ఇది తప్పు ఎందుకు ఉంటుంది? అరే తర్జుమా లోపం వేరు, తప్పు వేరు. ట్రాన్స్లేషన్లో వచ్చినటువంటి లోపాలు వేరు, అవి మనుషుల ద్వారా వచ్చినవి. దేవుడు రాసినటువంటి కంటెంట్ వేరు.
ఈ దేవుడు రాశాడు కాబట్టి అది అలాగే చదివేసుకోవాలి, అది అలాగే అర్థం చేసేసుకోవాలనుకుని చాలామంది తప్పుడు ప్రసంగాలు చేయటాన్ని మనం విన్నాం, నేర్చుకున్నాం కూడా. కనుక మరి ఇక్కడ యేసునామని డైరెక్ట్గా రాశారు, మరి యెహోవా నామని రాయొచ్చు కదా, లేకపోతే తండ్రి నామని రాయొచ్చు కదా, మరి ఎందుకు రాయలేదు? అందుకనే బైబిల్ చదివే ప్రతిసారి కూడా ప్రతి పదం దగ్గర కూడా ఆగాలి. అక్కడ కామా ఉంటే ఆగాలి, ఫుల్ స్టాప్ ఉంటే ఆగాలి, దాని ముందున్నటువంటి సందర్భాన్ని పదే పదే చదవాలి. దీన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి వాక్యాలు ఎన్ని ఉన్నాయి, దీన్ని రిజెక్ట్ చేసి దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాక్యాలు ఎన్ని ఉన్నాయని మనం అబ్జర్వ్ చేయాలి. అలా చదవకపోతే బైబిల్ అర్థం కాదు. బైబిల్ ఉన్న దేవుడు ఆయన తత్వం కూడా మనకు బోధపడదు. ఒకసారి మరలా చదువుదాం. ప్రతి వాని మోకాలు కూడా యేసునామమున వంగాలట. వంగాలి, వంచాలి, మోకరించాలి. ఖచ్చితం. అది ఎవరి నామట్టది? మరి తండ్రి పంపితే వచ్చాను, తండ్రి నాకంటే గొప్పవాడు అన్నప్పుడు ఎవరి నామంలో వంచాలి? తండ్రి నామంలోనే కదా అని మనం ఆలోచించాలి. మరి ఇక్కడేంటి యేసునామం అని రాశారు? ఈయన నామం అనేమో మత్తయిలో మనం చదివాం, యేసునామం అని ఫిలిప్పీలో చదువుతూ ఉన్నాం. మరి తండ్రి అనేది నామం అని ఆలోచిస్తే తండ్రి అనేది నామం కాదు. పోనీ యెహోవా అనేది కూడా నామం అంటే అది కూడా నామం కాదు. యెహోవా అనేది నామం కాదు, అది జ్ఞాపకార్థ నామం అని చెప్పారు. అంటే ఇంతలాగా బైబిల్లో ఆలోచిస్తేనే తప్ప అందులో ఉన్నటువంటి సత్యం మనకు బోధపడదని మనం ముందుగానే గ్రహించాలి. యేసునామమున వంగునట్లు, తర్వాత ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు. యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలట? ప్రభువు. ప్రభువు అంటే అర్థం ఏంటి? చాలా రెఫరెన్స్లు కూడా మనం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు, యేసు ప్రభువు, యేసు ప్రభు అంటే అది క్యాజువల్ వర్డ్ కాదు. అది చాలామంది అన్యజనులు కూడా మీ యేసు ప్రభువుకు ప్రార్థన చేయండి అంటారు. మీ యేసు ప్రభు పలహారం తెచ్చారా అని కూడా అడుగుతారు. మీ యేసు ప్రభు ప్రసాదం తెచ్చారని కూడా అడుగుతారు. మీ యేసు ప్రభు పండగ ఎప్పుడు అని కూడా అడుగుతారు. వాళ్ళు క్యాజువల్గా ప్రభు అంటున్నారు. అది కాదు, యేసుక్రీస్తు ప్రభు అని. యేసుక్రీస్తు ప్రభు అని అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తును దేవుడు అని. దేవుడు అని ఒప్పుకోవాలట. అంటే మన నోరు ఏమని ఒప్పుకోవాలట? బాప్తిస్మానికి తీసుకెళ్లే ముందు ఇక నిలవబెట్టి, ఈ బాప్తిస్మం తీసుకునే వ్యక్తిని అసలు కారణం ఏంటి, కాజ్ ఏంటి, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? పెళ్ళి కోసమా, ఉద్యోగం కోసమా, పిల్లల కోసమా, పిల్లలు బలవంతం చేశారా, అనారోగ్యం తగ్గుతుందనా, అప్పులు పోతాయనా, ఇల్లు కట్టుకున్నందుక, ఎందుకు బాప్తిస్మం తీసుకున్నావు అని అడగాలి. అడుగుతాం కూడా మనం, మన వీడియోస్ కూడా ఉంటాయి. సరే, నిన్ను ఎవరైనా బలవంతం చేశారా? అన్నిటికీ వాళ్ళు చెప్పిన సమాధానాన్ని బట్టి యేసుక్రీస్తును దేవుడని ఒప్పుకుంటున్నావా? అడుగుతాం కదా. ఎస్, జీసస్ ఈజ్ మై లార్డ్, మై సేవియర్ అని చెప్పాలి. ఆయన నా రక్షకుడు, నా దేవుడు. నా నోటితో ఒప్పుకోవాలి, ఆ ఒప్పుకున్నది మీరు వినాలి. నేనేం మాట్లాడినండి, నాకు బాప్తిస్మం ఇచ్చిండంటే కుదరదు. ఒప్పుకోవాలి, నీ నోటితో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుడు, నేను నమ్ముతున్నాను, ఆయన తప్ప మరో రక్షకుడు లేడు, నేను నమ్ముతున్నాను, ఆయనే నిజమైన దేవుడు, నా నోటితో ఒప్పుకుంటున్నాను, సంఘం ఎదుట ఒప్పుకుంటున్నాను. నోటితో ఒప్పుకోవాలట, నోటితో ఒప్పుకోవాలి. ఒకప్పుడు ఒప్పుకోకుండా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేసి బాప్తిసం తీసేసుకున్నారు కనుక, లేకపోతే ఈ సంఘంలోనే తీసుకుంటేనే పరలోకం అని నమ్మేసి బాప్తిసం తీసేసుకున్నారు కనుక ఆ విశ్వాసం అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరో, నిజమైన రక్షణ ఏంటో మనకు అర్థమైన తర్వాత లేచి నిలబడి వచ్చి చెప్పాలి, నోటితో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నేను ఒప్పుకుంటున్నాను, నాకు బాప్తిస్మం కావాలి. అందరూ ఎదుట, అందరూ విన్నారు, చెవులతో విన్నారు, కళ్ళతో చూశారు, వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వాలి. వీళ్ళు ఏమని ఒప్పుకున్నారు? యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకున్నారు. అది కావాలి. ఆ ఒప్పుకోలుతోనే మీరు నిజమైన రక్షణలోనికి అడుగుపెట్టినట్టు. నోటితో ఒప్పుకోవాలి. నేనెందుకు ఒప్పుకోవాలి, నేనెందుకు చెప్పాలి, నేనెందుకు బాప్తిసం తీసుకోవాలంటే పాత చెల్లదని ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను.
ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు, డౌట్లు క్లారిఫికేషన్లు అన్నీ చేసినా ఇంకా మనం అలాగే ఉన్నాం. ఒకసారి ఆలోచించుకోండి, దేవుడు మరల ఎందుకనో ఈ మాటలు మరల తెలియజేశాడు. ఓకే, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై. మళ్ళీ తండ్రి అయిన దేవుడు అంటే ఎవరు? నాట్ ఏ సపరేట్ క్యారెక్టర్, ఇంకొక వ్యక్తి ఎవరు కాదు, ఆయనే. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలట. అలాగ ఒప్పుకునే విషయంలో, ఒప్పుకున్నట్లంటే అలా ఒప్పుకునే విషయంలో దేవుడు ఆయనను అధికంగా హెచ్చించాడట. అంటే ఇంకో దేవుడు ఉన్నాడేటి ఈయన హెచ్చించడానికి? ఆల్రెడీ మనం ముందటి వారాల్లో మాట్లాడుకున్నట్టుగా, బైబిల్ తరగతులు కూడా మాట్లాడుకున్నట్టుగా, సంకల్పం జగదోత్పత్తికి ముందే, జగదోత్పత్తి వేయబడక మునుపే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం మాట్లాడుకునే సందర్భంలో బైబిల్ తరగతులు చెప్పాను. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన సంకల్పాన్ని కంప్లీట్ చేసిన తర్వాతే భూమి మీదకి వచ్చాడట. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అంటే అప్పుడే ఈ యేసు అనే క్యారెక్టర్ని ఆయన హెచ్చించుకుని ఆ తర్వాత ఈ లోకానికి వచ్చాడన్నమాట. అంటే ఒక టైం మిషన్ అనేది ఏ విధంగా అయితే పనిచేస్తుందో, అట్ ది సేమ్ టైం ప్రభు అయిన యేసు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలాగో పని చేయాలి, ఎప్పుడు ఏం జరగాలనేది ఆల్రెడీ డిసైడ్ అయిన దానిని ఆయన భూమి మీద జరిగిస్తూ ఉన్నాడు. కానానే పెండ్లి విందులో ఆ సందర్భాన్ని కూడా నేను మీకు గుర్తు చేశాను. అమ్మ, నా సమయం ఇంకా రాలేదన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన పుట్టాడని కూడా ఉంటుంది. అంటే ఆయన ఒక కాలం నిర్ణయించుకున్నాడు, నిర్ణయ కాలం అని కూడా రాశారు. ఆ టైంలోనే జరుగుద్ది. మనం ముందు కంగారు అయిపోతే ఏమీ పనులు జరగవు. ఓకే, కనుక దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించాను. ఎన్ని నామాలు ఉన్నాయి? పోను ఒక 10 ఉన్నాయి అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక 10 నామాలు ఉన్నాయి అనుకుందాం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 and 10. ఈ 10 నామాలలో హెచ్చింపబడినది, హెచ్చుగా ఉన్నది, గొప్పది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది, మిక్కిలి శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, ఈ 10లో ఏదట? పైన ఉందట. ఈ అన్ని నామముల కంటే పై నామము యేసునామమట. ఆ నామాన్ని ఒప్పుకోవాలట. దీని గురించి ఇంకొక గట్టి ప్రసంగం చేసామనుకోండి, ఆల్రెడీ పేరెట్టారు. ఏం పేరు అది? యేసునామం అండి. అసలు దేవుడు కోరుకున్నదే అది. మంది ఇండివిజువల్ చర్చ్. ఏ డినామినేషన్కి కానీ, ఏ సంస్థకి కానీ ఒకడు డబ్బులు ఇచ్చి నడిపించేది కాదు ఇది. మనం ఎవరి కింద లేము, ఎవరి బోధలు చెయ్యం. ఇండివిజువల్. ఎవడో దత్తత తీసుకుని ఎవడో డబ్బులు ఇచ్చి నడిపించే సంఘం కాదు ఇది. కాబట్టి ఇండివిజువల్గా, అంటే స్వతంత్రంగా ఉన్న సంఘానికి ఒకడి కింద పని చేసే పని లేదు, ఒకడికి లెక్క చెప్పే పని లేదు. బురద జల్లేవాడు ఎన్నైనా జల్లుతాడు. ఆ యేసునామని ఎవడైతే ఏటకారం చేశాడో ఆ యేసునామలో వాడు బాప్తీసం తీసుకోకపోతే నరకానికి పోతాడు. పితాపుత్ర పవిత్రాత్మ అంటే ఎక్కడా ఉండదు. నీ ఆత్మని గుర్తుంచుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే అంత సీన్ లేదు నీకు. ఆ క్యారెక్టర్లు వేరు, ఆ స్వభావాలు వేరు, ఆ పరిస్థితులు వేరు. అసలు బాప్తిస్మం మొదలైందే మొట్టమొదటిగా సంఘ ప్రారంభంలో అపోస్తులుడైనటువంటి పేతురు గారు 3000 మందికి ఇచ్చాడట బాప్తిస్మం. ఎవరి నామంలో? ఆయనకి తెలియదేటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాలు ఇవ్వాలని. 3000 మంది, 3 కాదు, 13 మంది కాదు, 30 మంది కాదు, 33 మంది కాదు, 300 మంది కాదు, 3000 మంది. ప్రారంభం 3000 మంది ఎవరి నామంలో తీసుకున్నారు? మరి వీళ్ళకి తెలియదా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36 నుంచి ఆ సందర్భాలు చదివితే తెలియదా ఎవరి నామంలో బాప్తిస్మం ఇవ్వాలో? ఎందుకు? అదే కాదు, ఎంటైర్గా బైబిల్లో బాప్తిస్మం జరిగిందంటే అది యేసు నామములోనే.
తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది అసలు నామమే కాదది, అసలు ఆ వాక్యమే కాదది. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కనుక క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి నైసియా కౌన్సిల్ అని కొట్టండి, లేదా యూట్యూబ్ ఓపెన్ చేసి నైసియా కౌన్సిల్ అని కొట్టండి, వస్తుంది. వికీపీడియా ఓపెన్ చేసి నైసియా కౌన్సిల్ అని కొట్టండి, వస్తాయి డీటెయిల్స్ అన్నీ. మామూలుగా మార్చలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వాళ్ళు గెలిచారు, చారిత్రాత్మక విజయం అట. సిగ్గులే అవ్వదు సరే. ఈవీఎంలు ఏ విధంగా అయితే ట్యాంపరింగ్ చేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పాలన జరిగిస్తుందో, సేమ్ బైబిల్లో ఉన్న వాక్యాన్ని కూడా అప్పుడు అలాగే మార్చి రాశారు, క్రీస్తు శకం 300లో. అందుకని మిమ్మల్ని ఇంటర్నెట్లో చూడమనేది. నిజం చెప్పడానికి భయం ఏం లేదు. అందుకనే అన్ని నామముల కంటే పైనామమట, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అందుకనే ఇప్పుడు మత్తయి సువార్తకి వెళ్దాం, 12:21లోనికి వెళ్తే, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. అన్యజనులుగా ఉన్నటువంటి నిన్ను నన్ను కాపాడే నామమేది? మరి యెహోవా ఏరి? ఈరే. చదువుతాం కదా యెహోవా ఈరే అని, దేవుడే చూచుకొనును. ఏంటి చూసుకునేది? నువ్వేమైనా చేస్తే చూస్తాడు అంతే తప్ప నిన్ను బలవంతంగా ఈడ్చికెళ్ళే మనుషుడు ఎక్కడ? ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. ఇది మన జీవితాల్లో నెరవేరిందంటారా లేదంటారా? ఇది మన జీవితాలకు సంబంధించిన వాక్యమేనే కాదా? అన్యజనులుగా ఉన్నటువంటి మనకు, దేవుని ఎరగినటువంటి జనాంగముగా ఉన్నటువంటి మనకు, అసలు దేవుడే లేనటువంటి ప్రజలమైన మనకు ఎవరి నామం దిక్కైంది? యేసునామము. ఈయన నామమున, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. ఇప్పుడు నీకు పరలోకం కావాలి అనే నిరీక్షణ కలిగి ఉన్నావే, నీకు పరలోకం కావాలి అంటే ఎవరి నామంలో ఉంది? యేసునామములోనే రక్షణ. యేసునామం అనొచ్చు, లేదా యేసుక్రీస్తు నామం అని కూడా అనొచ్చు. ఎందుకంటే దేవుని పేరుని కట్ చేయకూడదు, దేవుని పేరును పరిపూర్ణంగానే పలకాలి. అంటే ఇది ప్రారంభ సందర్భాలు కనుక, అప్పటికి ఇంకా యేసు క్రీస్తుగా మారలేదు కనుక యేసు అనే పేరునే వాడారు, అందులోనూ శరీరధారిగా ఉన్నారు కనుక. కంప్లీట్ అయ్యేసరికి యేసుక్రీస్తు అని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన నామాన్ని మనం ఒప్పుకోవాలి. అందుకని బాప్తిసం తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు నామమున రక్షణ. రైట్. 22వ వచనం. అప్పుడు దెయ్యము పట్టిన గ్రుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. అప్పుడట, ఎప్పుడు ఈ సందర్భాలన్నీ మాట్లాడుతూ ఉన్నారే, విశ్రాంతినమండి. ఈ రోజున దెయ్యం పట్టిన గ్రుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడ్డాడట. ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో చూడండి ఈయనలో. ఈయన మామూలుగా గుడ్డోడు, ఎడిషనల్ క్వాలిఫికేషన్ మోగోడు, ఎక్స్ట్రాఆర్డినరీ క్వాలిఫికేషన్ దెయ్యం పట్టినోడు. వీడి పరిస్థితి ఎలా ఉంటుంది? నోరుతో చెప్పుకోలేడు, కళ్ళతో చూడలేడు. ఆడి పరిస్థితిని ఒకడు అర్థం చేసుకోవాలి అంటే సైకియాట్రిస్ట్కి కూడా అర్థం కాదేమో, అది పరిస్థితి ఇక్కడ. పిచ్చి 66 రకాలట, సైకాలజిస్టే చెప్పాడు. అంటే కొన్ని సందర్భాల్లో వీటి మెంటల్ కండిషన్ బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉంటాం. ఒక డాక్టర్ గారు చెప్పారు, పిచ్చి అనేది 66 రకాల జబ్బులటది. అంటే 66 రకాలుగా ఉంటుంది. అలాగా మరి వీడి పరిస్థితి మొత్తానికి ఎవడికి అర్థం కాదు. వీడేమో మోగోడు, వీడి కళ్ళు కనబడో మాట రాదు. మరి ఏంటి వీడి పరిస్థితి? మళ్ళీ దెయ్యం వచ్చి మరి పట్టుకుంది ఈ క్వాలిఫికేషన్ సరిపోవన్నట్టుగా. అప్పుడు దెయ్యము పట్టిన గ్రుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఒకడే దెయ్యం పట్టినాడు, ఒకడు మోగోడు, ఒకడు గుడ్డోడు, ఒకడు కాదు, ఒకడే
తేబడ్డాడట. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడు. ఆయన మొత్తం టోటల్గా మారిపోయాడు. మూగోడికి మాట వచ్చింది, కళ్ళకు చూపు వచ్చింది, దెయ్యం వదిలింది. ఏమండి, మాట వచ్చింది, చూపు వచ్చింది, దెయ్యం కూడా వదిలింది. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడ శక్తియు చూపును గలవాడాయను. 23. అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. వీళ్ళకి మొత్తానికి అర్థమైందట. ఏమని? దావీదు కుమారుడు, దావీదు కుమారుడు అని అర్థమైంది. సరే, అర్థమైంది కదా. అర్థమైన తర్వాత ఏమన్నా బాగా ఉన్నారా ఆయనతో? వీళ్ళ బిహేవియర్ ఏమన్నా బాగుందా? లేదు. అర్థం అవడం అయితే అర్థమైంది, కానీ వీళ్ళు ఏమీ కూడా మార్పు అనేది ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ మోగోడికి, ఈ గుడ్డోడికి, ఈ దెయ్యం పట్టినోడికి స్వస్థత కలిగిందో యేసు ద్వారా, వీళ్ళందరికీ విస్మయం ఉందరట. విస్మయం, విభ్రాంతి. అప్పుడప్పుడు చూడండి, షాక్ అయిపోయారంటారు, ఆశ్చర్యపోయారంటారు, షాక్లో నుండి తేరుకోలేదంటారు. అది విస్మయం అంటే. కొంతమందికి అలా షాక్ అయిపోయినప్పుడు ఎక్కిళ్ళు వస్తాయి, ఎక్కిళ్ళు కూడా తగ్గవు. కొంతమంది అలా షాక్ అయిపోయినప్పుడు కంటి మీద ఇక రెప్ప కూడా పడదు తర్వాత. కొంతమంది అలా షాక్ అయినప్పుడు నోటి మాట కూడా రాదు ఇక. అంతలాగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విస్మయం ఉందరట. విస్మయం ఉందిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నారు ఏమని? ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకున్నారు. ఈయన దావీదు కుమారుడే కదా. అంతకుముందు వడ్లవని కుమారుడు అన్నారు, ఇప్పుడు అంటలేదు. అంతకుముందు మరీ కుమారుడు అన్నారు, ఇప్పుడు అంటలేదు. యోసేపు కుమారుడు అన్నారు, ఇప్పుడు అంటలేదు. ఏమంటున్నారు ఇప్పుడు? దావీదు కుమారుడు అన్నారు. స్వస్థత చేశాడు కాబట్టి అన్నారు, చెప్పుకున్నారట. 24. పరిసయ్యులు ఆ మాట విని వాళ్ళని వదిలింది, ఈయన పట్టుకున్నట్టుంది. ఇప్పుడు ఆడనేం వదిలింది? దెయ్యం వదిలింది. కానీ వీళ్ళలో ఆ దెయ్యపు మనస్తత్వం ఉండిపోయింది. వీళ్ళు ఎవరింటికని? పరిసయ్యులు. పరిసయ్యులు ఎలా ఉంటారు? మన చుట్టూ టెంపుల్స్ ఉంటాయి. టెంపుల్స్లో పూజారులు ఉంటారు. పూజారి చెప్పింది ఆ టెంపుల్కి పెద్దలు ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే కార్యవర్గం అంటారు, కార్యవర్గపు పెద్దలు అంటారు, లేదా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అని కూడా అంటారు. బోర్డు మెంబర్స్ అంటారు. అన్నదానం చేయాలన్నా వీళ్ళందరూ మాట్లాడుకోవాలి. వీళ్ళు మాట్లాడిన దానికి ఈయన ఒప్పుకోవాలి, ఈయన చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకోవాలి. ఇదంతా పెద్ద కమిటీ. దేవాదాయ శాఖ అంటారుగా. అంటే దేవుని మందిరంలో పూజారి స్థానంలో పూజలు చేసేటటువంటి పరిసయ్యుడు, అంటే పరిచర్య చేసేవాడు. పరిసయ్యులు ఆ మాట విన్నారట. ఏ మాట? ఈయన దావీదు కుమారుడని జనాలు చెప్పుకుంటున్నారు. నార్మల్ పీపుల్కి అర్థమైంది ఈయన దావీదు కుమారుడని. దేవుని మందిరంలో యాజకత్వం చేసేటటువంటి యాజకులకి, పరిసయ్యులకి, ధర్మశాస్త్రోపదేశకులకి, శాస్త్రులకి, పెద్దలకి అర్థం కాదా? నార్మల్ పీపుల్కి అర్థమైంది, ఈ పెద్ద మనుషులకి అర్థం కాదా? ధర్మశాస్త్రాన్ని ఊరికి సంకలో పెట్టుకుని తిరుగుతారు, ధర్మశాస్త్రాన్ని చదువుతారు, ధర్మశాస్త్రాన్ని చెబుతారు, చెప్పుదురే కానీ పాటించరుగా. వీళ్ళు ఏం చేస్తారట? చెప్పుదురే కానీ పాటించరట. అలాగుంది వీళ్ళ పరిస్థితి. ఎప్పుడైతే ప్రజలంతా ఈయన దావీదు కుమారుడు అని మాట్లాడుతున్నారో వాళ్ళ హృదయాల్లో విషపు బీజాలు నాటాలి కదా వెంటనే. ఎగ్జాంపుల్, ఆయన చాలా మంచివాడు అని కనుక ఎవరన్నా అంటే వెంటనే ఏం చెప్పాలి తెలుసా? మంచోళ్ళ కనబడుతున్నాడా నీకు అనేసి వచ్చేసారు అనుకోండి, అయిపోయింది. ఇంకేమనక్కర్లేదు. అదొక్క డైలాగ్ కరెక్ట్గా టైంకి ఆ డైలాగ్ డెలివరీ చేసి వచ్చేసారు అనుకోండి, మీరు అక్కడ నుండి సర్లే
అనుకో తెలుస్తుందిలే అనండి, తర్వాత అంతే. ఇంకా ఆ వ్యక్తి మీద వాళ్ళ మనసులో ఏం ప్రింట్ అయిపోద్దో తెలుసా? నేను మంచివాడని పొరబడుచున్నానేమో. అంతేగా, నిజానికి మంచివాడా చెడ్డోడా అనేది తర్వాత విషయం. కానీ ఒక వ్యక్తి మీద ఒక చెడు అభిప్రాయాన్ని పుట్టించాలంటే ఒక గంట ప్రసంగం చేయక్కర్లా, జస్ట్ సమయానికి ఒక్క డైలాగ్ వదిలితే సరిపోద్ది. ఇదే వీళ్ళు చేస్తున్నారు. పరిశీలన అంటే మామూలు కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎప్పుడైతే ప్రజలందరూ ఈయన దావీదు కుమారుడిని ఐడెంటిఫై చేశారో వాళ్ళందరి మనసులను కూడా చెడగొట్టాలిగా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? వెంటనే పరిసయ్యులు ఆ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. ఇంత స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళందరికీ? అందులో వీకర్ మెంటాలిటీ కలిగినటువంటి వారు ఉంటారుగా, అంటే అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఉంటారుగా, ఇప్పుడే కొత్తగా ఆయన్ని చూసిన వారు ఉంటారుగా, కొత్తగా ఆయన వెంబడించే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ఆయన గురించి పూర్తిగా తెలియనటువంటి వాళ్ళు ఉంటారుగా. వాళ్ళకి ఏమనిపిస్తుంది? నిజమేనేమో, వీళ్ళు ఎంత అలా చెప్పారు పర్ఫెక్ట్గా. వీళ్ళు చెప్పిన దానికి ప్రజలు అనుకున్న దానికి ఒక వేరియేషన్ చెప్తాను. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన దావీదు కుమారుడు కాడా అన్నారు. ఇంకా స్టాంప్ వేసి వాళ్ళు సర్టిఫై చేయలేదు. ఈయన దావీదు కుమారుడు కాడా అంటున్నారు. అంటే ఆలోచన వచ్చింది, దావీదు కుమారుడు అవునేమో, దావీదు కుమారుడేమో, అందుకని ఇవన్నీ చేయగలుగుతున్నాడు. ఆల్రెడీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది, పితరులు మాట్లాడారు, ప్రవక్తలు ప్రవచించారు. ఈయన దావీదు కుమారుడు, జస్ట్ డిస్కషన్ స్టార్ట్ అయింది. కానీ వీళ్ళు ఎలా చెప్తున్నారు? వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. ఎంత ఖచ్చితంగా చెప్పారు చూడండి. చూసి వచ్చినట్టుగా ఆయన ఒక స్టార్ ముగ్గేసి 4 నిమ్మకాయలు పెట్టి ఓ కోడి పెట్టనెట్టి నల్ల పెట్టని ముగ్గేసి పసుపేసి కుంకుమేసి బూడిదేసి ఆ ముగ్గులో ఈయన కూర్చుని ఆవాహయామి పూజలు చేస్తారుగా, క్షుద్ర పూజలు చేస్తాడుగా. బయల్జెబూలు ఆవాహయామి అన్నట్టుగా ఏం లేదో చెట్టు చోటు నుండో పుట్ట చోటు నుండో దొంగ చోటు నుండో డేరాలో ఉండో తొంగు చూసి వచ్చినట్టుగా, కళ్ళతో చూసినట్టుగా, చెవులతో వింటున్నట్టుగా ఎంత పగడ్బందీగా చెప్తున్నారో చూడండి. అబద్ధానికి శక్తి ఎక్కువ, అబద్ధానికి బలం ఎక్కువ. అబద్ధం చాలా సందర్భాల్లో గెలుస్తుంది, కానీ శాశ్వత కాలం ఉండదు. గెలుస్తుంది కానీ శాశ్వత కాలం ఉండదు. అలాగే ఇక్కడ వీళ్ళు కూడా ఎలా చెప్తున్నారు? వీడు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ చూడండి, వీడు, వీడా. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? ఈయన. సాధారణమైన ప్రజలేమో ఈయన అని మాట్లాడుతూ ఉన్నారు. దేవుని మందిరము, ధర్మశాస్త్రము, పూజలు, పెద్దలు ఈ స్టేజ్లో ఉన్నటువంటి వారేమో ఆయనను పట్టుకుని వీడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు రెస్పెక్ట్ ఇస్తున్నారు? ప్రజలు ఇస్తున్నారు. పెద్దలు ఏం చేస్తున్నారు? పరువు తీసి మాట్లాడుతున్నారు. ఆయన అన్నారనుకోండి, మీరు మీ దగ్గర ఉన్నప్పుడు ఆడా అన్నాడు అనుకోండి, రెండింటికి తేడా ఉందా? ఎప్పుడైతే ఆడా అన్నారంటే చీప్ క్యారెక్టర్ ఏమనుకుంటారు అంతే. మాకు తెలియక ఇంకా మేము గౌరవిస్తున్నాం, వీడికి అన్నీ తెలిసేమో అందుకనే ఇంతలా మాట్లాడేసాడు అంటారుగా. చూడండి, ఈయన అనే పదానికి వీడు అనే పదానికి ఎంత తేడా ఉంది? చాలా డిఫరెన్స్ ఉంది కదా. వాళ్ళేమో దావీదు కుమారుడు అని ఇంకా కంప్లీట్ చేయలేదు వెర్షన్. వీళ్ళప్పుడే చెప్పేస్తారు దెయ్యాలు పట్టినోడు, దెయ్యాలు బ్యాచ్ అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ సందర్భాలను మనం ఆలోచిస్తే పరిసయ్యులకి ప్రభువు మీద పేకల వరకు పగ ఉందని అర్థమవుతుంది. అంతే కదా. అంత పగ ఉన్నోడు అలా మాట్లాడతాడు. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అలా మాట్లాడరు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా అలా మాట్లాడరు. కానీ వీళ్ళకి ఏముంది? ఆయన మీద పగ ఉంది.
కాబట్టి ఏం మాట్లాడుతున్నాడు? వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు. అంటే దెయ్యాలకు అధిపతి ఎవరో కూడా వీళ్ళకి తెలుసు అనమాట. ఆ పేరు కూడా చెప్తున్నారు. ఏం పేరట అది? బయల్జెబూలు. అంటే దెయ్యాలకి వీళ్ళకి మంచి అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. మరి అడ్రస్ కూడా మెన్షన్ చేసి మాట్లాడుతున్నారంటే మంచి పగడ్బందీగానే ప్లానింగ్ ఉంది, పగడ్బందీ ప్రణాళిక ఉంది. మంచి అవినాభావ సంబంధాన్ని దెయ్యాలకి అధిపతి అయిన బయల్జెబూలుకి ఈ పరిసయ్యులకి మంచి రిలేషన్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది కదా. దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడట. ఇదేమి చిత్రం? వల్ల దెయ్యాలకు అధిపతి దెయ్యాలను వెళ్ళగొడతాడా? దెయ్యాలను రప్పిస్తాడా? దెయ్యాలు రప్పిస్తాడు, జనాలను పీడిస్తాడు. అంతే తప్ప వాటిని వదిలించడాలు వెళ్ళగొట్టడాలు ఆడేందుకు చేస్తాడు? ఆడు ఎలా చేశాడంటే లాస్ కదా, వ్యాపారం దెబ్బడిపోద్ది. వాడు అలా ఎందుకు చేస్తాడు? ఆడు అలా చేయడు, లాస్ అయిపోతాడు. వీళ్ళు చెప్పేది చూడండి. బయల్జెబూలు వలననే దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను. తలంపులు ఎరిగాడట. తలంపులు అనగా ఆలోచనలు, హృదయంలో ఉన్న ఆలోచనలు, అంతరంగంలో ఉన్న ఆలోచనలు, ఊహలు, ఇవన్నీ కూడా నానార్థాలు. తలంపులు, ఊహలు, ఆలోచనలు. ఆలోచనలు ఎరిగాడట. అసలు ఆలోచనలు, ఒక మనిషి యొక్క మనసులో ఉన్న, హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరగాలి అంటే ఆయన ఏమై ఉండాలి అన్నది ప్రశ్న. నా మనసులో ఏముందని మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి, నా మనసులో ఏముంది అసలు తెలుసా? తెలీదు. పోనీ మీ మనసులో ఏముందో నన్ను చెప్పమంటారా? చెప్పేనా? చెప్పేస్తున్నాను. మరి తెలీదు. అంటే ఒక మనిషికి మరొక మనిషిలో, అతని మనసులో, అతని హృదయంలో, అతని ఆలోచనల్లో, అతని తలంపులలో, అతని ఊహలలో ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ తెలియదు. కానీ ఒకే ఒక్కనికి మాత్రమే తెలుసు, ఆయనే దేవుడు. కొంతమంది దొంగ యాదవులు ఉన్నారు క్రైస్తవ్యంలో. అలా అంటున్నారు, యేసుక్రీస్తు దేవుడు కాదు. దేవుడు కాదా? అరే దేవుడు కాకపోతే ఆ ఎదుటోడి మనసులో ఉన్న ఆలోచన ఆయనకి ఎలా తెలిసిందిరా? ఎదుట వ్యక్తి మనసులో ఉన్న ఆలోచన ఆయనకి ఎలా తెలిసింది ఆయన దేవుడు కాకపోతే? ఆయన ప్రతి సందర్భంలో కూడా నేను దేవుణ్ణి అని చెప్పకనే చెప్పాడు. నీ కళ్ళు బొంతకాకులు పొడి చేసి, కళ్ళు కనబడక భూతద్దాలు పెట్టుకున్నా, హృదయానికి ముసుగు వేయబడి గాఢాంధకారంలోకి వెళ్ళిపోయి నీకు వాక్యం ఎలా అర్థమవుద్ది? మొన్న మార్చి వారంలో ఒకడు మీటింగ్ పెట్టాడు. మీకు బాగా తెలిసినోడు ఈడట. యేసుక్రీస్తు దేవుడా? ఓ ఆశ్చర్యార్థకం, ఓ ప్రశ్న పెట్టాడు. దేవుని కుమారుడా? యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా? ఈడేం చెప్తాడు తెలుసా? బొంకూరు జాన్, ఆర్ భగవాన్ దాస్ ఏం చెప్తాడు తెలుసా? దేవుని కుమారుడు అని ఉంది కదా, ఆ రెఫరెన్స్లు అన్నీ పట్టుకొచ్చి చెబుతాడు. ఒకవేళ మీకు మార్చవరంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఆ మీటింగ్కి వెళ్ళుంటే అక్కడ ఏం చెప్పారని అడగండి. రిజల్ట్ నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఎంత మాత్రము కాదు. ఆయన కేవలం నరుడు మాత్రమే, ఆయన దేవుని కుమారుడు మాత్రమే. ఎందుకని? నరుడు అని రెఫరెన్స్ ఉందిగా, దేవుని కుమారుడు అని రెఫరెన్స్ ఉందిగా. కాబట్టి బొంకూరు జాన్ అదే మాట్లాడతాడు. ఇది పెట్టించిన ఆయన ఎవరు తెలుసా? పుణ్యాత్ముడు, పుణ్యపురుషుడు. పురుషులందు పుణ్యపురుషుడు వేరేయా? ఆ పుణ్యపురుషుడు పెట్టించాడు. అసలు ఆడు దేవుడు కాదనే కదా వాడు నమ్మకం. ఆయన తీసుకొచ్చి దేవుడా కాదా నువ్వేడు చెప్పించేది?
యేసుక్రీస్తు దేవుడు కాదని 100 సెమినార్స్ పెట్టి 100 ప్రసంగాలు చెప్పి ఆయన దేవుడు కాదు ఆయన నమ్ముకోకూడదు అని ఆయన పేరును రాంగ్గా ఉపయోగించి చందాలు పోగేసుకుని బ్రతుకు తెరువును సాగిస్తున్నటువంటి అనేక మందిలో ఈ బ్యాచ్ ఒకరు. ఇలాంటి వాళ్ళని పిలిచి యేసుక్రీస్తు దేవుడా కాదా, మళ్ళీ ప్రశ్నలు ఆశ్చర్యార్థకాలు పెట్టి మీటింగ్లు పెట్టించడానికి బుద్ధి జ్ఞానం ఉండాలి. సేవకులకి ఎవరికైనా సరే చెప్పేదేంటి, ఆయన దేవుడు కాదని కదా అన్ని ప్రసంగాల్లోనూ. ఆయన దేవుడు కాదంటే ఇంకా నువ్వు తీసుకొచ్చి క్రైస్తవ్యానికి చెప్పించేదేంటి? యేసుక్రీస్తు నమ్ముకోవద్దనా, బాప్తిస్మం తీసుకోవద్దనా, సంఘాలకు రావద్దనా, వాక్యం వినొద్దనా, నరకానికి పొమ్మనా? యేసుక్రీస్తు లేకుండా నీ జీవితం ఏందిరా? యేసుక్రీస్తు లేకపోతే నువ్వెందుకు ఇక ఇష్టానుసారంగా బ్రతుకు? నిన్నెవరు కాదన్నారు? సంఘాన్ని చెడగొడుతున్నావా తీసుకుని తెచ్చుకుని అలాంటి వాళ్ళని? ఆయన దేవుడు కాకపోతే హృదయాంతరంగాలు ఆయనకి ఎలా తెలిసాయి? ఇదే ప్రశ్న తాతను అడిగామనుకోండి, దేవుడు చెప్పాడు కుమారుడికి తెలిసింది అంటాడు. ఇంకా అంతకుమించి ఇంక సమాధానాలు ఏమీ లేవు. ఏ ప్రశ్న అడగండి, దేవుడు చెప్పాడు కుమారుడికి తెలిసింది, దేవుడు పంపాడు కుమారుడు వచ్చాడు, దేవుడు లేపాడు ఈయన లేచాడు. ఏంది లేచేది? ఎవరు పంపించారు? బైబిల్ సారమేంటి? రాంగ్ ట్రాక్ అదంతా. మీరు ఇది టిక్ పెట్టుకోండి, 24 వరకు కంప్లీట్. మనం 25 నుండి వచ్చే వారాన్ని ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి బాధకులు మన చుట్టూ బోల్డ్ మంది ఉన్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి భోజనాలు కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. మీకు ఆటో సర్వీస్ కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవసరమైతే మీటింగ్ వెళ్తే డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే అడుగు వేసే ముందు నరకం ఉన్నది అని ముందు ఆలోచించి అప్పుడు అడుగులు వేయండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ లోకం అబద్ధంలో బ్రతుకుతూ ఉంది, క్రైస్తవ్యం అబద్ధ బోధలలో బ్రతుకుతూ ఉంది. మీరు దేవుడు నిరూపించుకుని 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు మరలా యేసుక్రీస్తు దేవుడా కాదా, నరుడా కాదా, దేవదూత కాదా అని మరలా పనికి మాలిన బోధలు చేసే ప్రసంగికులు క్రైస్తవ్యంలో ఎక్కువైపోయారు నాయన. మిమ్మల్ని ఎందుకు నమ్మాలో తెలియక, మీకోసం ఎలా బ్రతకాలో తెలియక, మీ చిత్తాన్ని భూమి మీద ఎలా జరిగించాలో తెలియక, మీ కృపలో ఎలా ఉండాలో తెలియక, మిమ్మల్ని దేవునిగా కలిగి ఉండటం మహాభాగ్యమని ఆ భాగ్యాన్ని వదిలేసుకుని భూమి మీద పనికి మాలిన జీవితాలు గడిపేటటువంటి నామకార్థ వేషధారణ భక్తి జీవితాలు అనేకములు ఉన్నాయి నాయన. మాకైతే మీ ఉన్నతమైన వాక్యాలతో మా హృదయాలను తృప్తిపరుస్తూ మరింత విశ్వాసపు లోతుల్లోనికి నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకనూ లోతైన మర్మాలు మాకు తెలియచేయమని మీ చిత్తానుసారంగా మమ్మల్ని ముందుకు నడిపించమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.